నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాళెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో రామచంద్ర యాదవ్కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం విగ్రహావిష్కరణ సమయంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 4 యువకుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో దీక్షలో ఉండటంతో అప్పట్లో రావటం సాధ్యం కాలేదని, ఇప్పుడు వారిని పరామర్శించడానికి ప్రత్యేకంగా వచ్చానని తెలిపారు. తన పర్యటనలో గ్రామ ప్రజల సమస్యలు ఆలకించడంతో పాటు స్థానిక భక్తుల ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిడదవోలు పట్టణ యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ కరుణాకటాక్ష ప్రసాద సిద్ధిరస్తు, మనోభీష్టావృహతిరస్తు, సకల కార్య దిగ్విజయ సిద్ధిరస్తు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు నిడదవోలు రావడం జరిగింది. ఇప్పుడే గ్రామదేవత కోట సత్తెమ్మ తల్లి దర్శనం చేసుకున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, నూతన సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని, రాబోయే సంక్రాంతి సందర్భంగా ముందస్తుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత సుమారు నెల రోజుల క్రితము ఇక్కడ జరిగిన ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా జరిగిన దురదృష్టకరమైన సంఘటన వల్ల 4 యువకులు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలని పరామర్శించడానికి నేను అప్పుడే రావాలనుకున్నప్పటికీ కూడా నేను దీక్షలో ఉండడం వల్ల రాలేకపోయాను. అందువల్ల ఈరోజు ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులు, సన్నిహితులు, బీసీవై పార్టీ అభిమానులు, కార్యకర్తల నాయకులందరితో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ.